నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హోమ్ కంపోస్ట్ తయారీ ద్వారా పెరటి మొక్కలకు బలవర్ధకమైన ఎరువు లభ్యం. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. కూటమి పాలకులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసే వ్యాఖ్యలు విపరీత ధోరణికి అద్దం పడుతున్నాయి. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్. పోలియో నిర్మూలన లక్ష్యంగా రోటరీ సంస్థ ప్రపంచ వ్యాప్త సేవలు అందిస్తుంది. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. ఇంటి నుంచి వచ్చే తడి వ్యర్థాలను ఇంటి వద్దే ఎరువుగా తయారు చేసుకోవడం ద్వారా పెరటి మొక్కలకు బలవర్ధమైన ఎరువు లభిస్తుందని అపార్ట్మెంట్ లో ఉన్నవారు ఓ బృందంగా ఏర్పడి తడి చెత్త ఎరువుగా మార్చుకునే విధానం అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మహిళలకు వివరించారు. పట్టణంలోని 22, 25 వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం తడి వ్యర్థాలతో ఇంటి వద్దే ఎరువు తయారు చేసే విధానాన్ని డెమో ద్వారా ఆ ప్రాంత మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ఇంటి వంటగది నుంచి వచ్చే తడి వ్యర్థాలైన కూరగాయల వ్యర్థాలు, ఉల్లిపొట్టు, కొబ్బరి పీచు వంటి వ్యర్థాలను శానిటేషన్ సిబ్బందికి ఇవ్వకుండా ప్లాస్టిక్ డస్ట్ బిన్ లో ఎరువుగా మార్చుకోవడం నేర్చుకోవాలన్నారు. పెరటి మొక్కలకు సహజమైన ఎరువు వేయడం ద్వారా బలమైన పోషకాలు అందుతాయన్నారు. ఇదో మంచి ఆలోచన అని కమిషనర్ అప్పలనాయుడు ఆలోచనలను ప్రశంసించారు. కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ హోమ్ కంపోస్ట్ విధానాన్ని దశల వారీగా విస్తరింపజేసే కార్యాచరణ వివరించారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, ఎంహెచ్ఓ మువాయేస్ బాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి హోమ్ కంపోస్ట్ అంటే మన చెట్లకి మనం స్వయంగా మనం ఎరువులాగా తయారు చేసుకునే విధానం. కుళ్ళిపోయిన తొక్కలు కానీ, కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, అలానే ఫ్రూట్స్ ఏవైతే తొక్కలు ఉన్నాయో అవన్నీ వేసి, అలానే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 22వ వార్డులోకి తులసి అపార్ట్మెంట్ ఈ రోజున ఇక్కడ అవగాహన కలిగిస్తానికి ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ రావటం జరిగింది. అందులో భాగంగా మనం స్వయంగా మన చేతులతోనే మనం ఎరువు, చెట్లకి ఎరువు అని తయారు చేసుకునే విధానం మన కమిషనర్ గారు ఈ ప్రోగ్రాం అనేది కొత్తగా పెట్టారు. అలానే ఇది ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం అందరం కూడా అలానే ఎక్కడైతే ఈ వేస్ట్ బయట పొడి చెత్త, తడి చెత్తను బయట వేయకుండా మనము మన చెట్లకి మనం ఎరువు తయారు చేసుకునే విధానం మనం పాటించాలని కోరుకుంటున్నాం. ప్రతి వార్డులో ఒక అపార్ట్మెంటు లేదా ఒక 20 ఇల్లులు అనేది మొదటి విడతగా టార్గెట్ పెట్టుకొని అక్కడ ఉత్పత్తి అయినటువంటి చెత్తనంతటినీ కూడా ముఖ్యంగా తడి చెత్తను మాత్రమే ఎరువుగా మార్చి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెరటి మొక్కలకి మనము ఉపయోగించేలాగా చేయాలని చెప్పి దీని ద్వారా మున్సిపాలిటీకి వచ్చేటువంటి తడి చెత్త యొక్క క్వాంటిటీ తగ్గించాలి అనేది ఒక చిన్న ప్రణాళిక, పెద్ద భారీ ప్రణాళిక కాదు. అది వేసుకుని ఒక నెల రోజులు ఆ ఒక్క అపార్ట్మెంటు లేదా అపార్ట్మెంట్స్ లేని చోట ఒక 20 ఇళ్లలో దాన్ని స్టార్ట్ చేసి అది సక్సెస్ అయ్యి దాన్ని ఒక వీడియోగ్రాఫ్గా చేసి అది సక్సెస్ చేసిన తర్వాత దాన్ని దశల వారీగా గవర్నమెంట్ మిడ్ డే మీల్ స్కూల్స్కి అట్లాగే వివిధ రకాల వెల్ఫేర్ సొసైటీస్కి పనిచేస్తున్నటువంటి హాస్టల్స్కి అన్నిటికీ కూడా అక్కడే ఎక్కువ మనకి తడి చెత్త అనేది వస్తుంది కాబట్టి వాటిని కూడా విస్తరింప చేయాలి, అన్ని అపార్ట్మెంట్స్కి విస్తరింప చేయాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసాను. ఇది 20 డేస్లో టార్గెట్ పెట్టుకొని ఇంకొక 10 డేస్లో దానిని ఎరువుగా మార్చేది ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేయటం విధానం అవగాహన సదస్సులాగా తులసి అపార్ట్మెంట్ 22వ వార్డులో పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా చైర్పర్సన్ మేడం గారు, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, అలాగే మా వార్డు సెక్రటరీస్ అందరూ వచ్చి ఈ అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లోనే తెనాలి నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకొని ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం వేస్ట్ చెత్త, కూరగాయలు ఇంట్లో వేస్ట్ మొత్తం తీసి బయట పారేస్తున్నాం. దాంతోనే కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు కానివ్వండి ఇలాంటి మనం గార్డెన్ లాగా ప్రతి అపార్ట్మెంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి బయట నుండి వాటికి ఇంకా బలంగా ఉండటానికి ఇలాంటిది వేస్ట్ పారేయకుండా దీన్ని ఒక ఉపయోగించుకోవడం కారణంగా చేసుకోవడానికి అవగాహన సదస్సుగా పెట్టి ఈ వార్డు ప్రజలకి తెలియజేసిన కమిషనర్ గారికి, చైర్పర్సన్ మేడం గారికి, వార్డుకి విజిట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లొచ్చాక మతి చెడి వెర్రి ప్రేలాపనలు చేస్తున్నారని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ తమదైన శైలిలో విమర్శలు చేశారు. స్థానిక రామలింగేశ్వరరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తుంటే డేటా సెంటర్ వల్ల
రాష్ట్రంలో యువతకేం ప్రయోజనం లేదని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని లండన్ వెళ్లొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు తాము చేసిన ప్రయత్నమేనంటూ మీడియాకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూటమి ప్రభుత్వంపై బురద జల్ల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లేలాగా వారి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో, ఐటీ కంపెనీలు తీసుకొచ్చే విషయంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోవటం ఓర్వలేక విపరీత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పిచ్చి ముదిరిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి చేసిన వ్యాఖ్యలు విపరీతమన్నారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా గురించి మాట్లాడటం అమానుషమన్నారు. లిక్కర్ మాఫియాకి అద్దుడు వైఎస్ జగన్ అని, జే బ్రాండ్ మద్యం విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన చరిత్ర మరచి ఆరోపణలు చేయడం అనైతిక చర్య అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజామోదంతో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం విధానంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మీడియా సమావేశంలో అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకట్రావు, కుదరవల్లి శ్రీనివాసరావు, దుర్గా ప్రసాద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, పార్టీలో వివిధ స్థాయి నాయకులు ఉన్నారు. నీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మద్యం కేసుల్లో ఎంతమంది జైలు పాలయ్యారు? ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, శాసనసభ్యుల దగ్గర నుండి ఎంతమంది నీ అనువాయువులు ఇవాళ జైల్లో ఉన్నారు? 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, నీటి పాలనగా ఎప్పుడైనా ఈ 44 సంవత్సరాల్లో ఎవరైనా ఇలాంటి అవినీతికి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన దాఖలాలు తెలుగుదేశం పార్టీలో అక్కడన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎప్పుడైతే నారా లోకేష్ నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది అనగానే కేవలం ఓ పెద్ద అపార్ట్మెంట్ దాంట్లో ఉండేది, 200 ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి బొక్క, ఇదే మా భాష, ప్రభుత్వానికి బొక్క, దీనివల్ల ఉపయోగం లేదు, వానికి ఇన్ని రాయితీలు ప్రభుత్వం నుండి ఇన్ని రాయితీలు ఇవ్వాలా, అవసరం లేదని చెప్పేసి అప్పుడే అదాని డేటా సెంటర్ వస్తుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పి చెప్తే ఈ పిచ్చోడు రాగానే మందులు వాడంగానే టక్మని ఏదో గుర్తుకొచ్చింది. మళ్ళీ 2020లో అదాని డేటా సెంటర్కి రిబ్బన్ కట్ చేసినాడు. 2023 దాకా కూడా ఇతనికి ఒక డేటా సెంటర్ ఓపెన్ చేసుకోలేని పరిస్థితిలో ఇతని పరిపాలన సాగింది. అంతే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేది? అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్కీములు తీసుకొస్తే 151 స్థానాల నుండి నేరుగా 11 స్థానాలకి నిన్ను పరిమితం చేశారంటే అర్థం కావట్లా ఇతనికి. ఇంకా ఎవడన్నా నోరెత్తి మాట్లాడితే వాళ్ళ ఇళ్ల మీద ఐటీ దాడులు చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేసి ఉద్యోగస్తుల్ని సిపిఎస్ రద్దు చేస్తాను, అదేముంది అట్లా తీసి పడేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల టైంలో నువ్వు ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడా నువ్వు చేసిన ఘనకార్యం ఏందని చెప్పాను. అదేంటంటే ఒక డిఏనే ఇచ్చాడు, ఉద్యోగస్తులంతా బోరని ఏడుస్తున్నారు. వాళ్ళ ఆనందోత్సాహాలతో కనీసం గత ప్రభుత్వంలో మమ్మల్ని పలకరించినాడు, ఇవాళ మీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక డిఏ అన్న మాకు ప్రకటించారు, నెక్స్ట్ డిఏ కూడా త్వరలోనే ప్రకటిస్తా అని చెప్పేసి హర్షం వ్యక్తం చేసినటువంటి ఉద్యోగ సంఘాలని ఇవాళ హేళన చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గూగుల్ డేటా సెంటర్ ఉందో ఆ డేటా సెంటర్కి నేనే ఆద్యుడిని. మరి నువ్వే ఆద్యుడు అయినట్టయితే ఇవాళ పొరుగురున్న రాష్ట్రాలు, అటు కర్ణాటక కానీ, అటు మహారాష్ట్ర కానీ, ఇవన్నీ కూడా ఈ గూగుల్ సంస్థ ఆంధ్రాకి రావడానికి నారా లోకేషే ప్రథముడని, చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం ఒక ప్రోద్బలంతో, మోడీ గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ ఈ పరిశ్రమను ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒక అసూయతో రగిలిపోతున్న విషయం ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. ఇవాళ మా కర్ణాటకలో చూస్తే ఒక రకమైనటువంటి నిరుత్సాహం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏర్పడింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈ గూగుల్ సెంటర్ నుంచి గురించి కూడా నువ్వు మాట్లాడిన అవాక్కులు చవాకులు, అదేవిధంగా లిక్కర్ స్కాముల గురించి నువ్వు మాట్లాడుతావు అంటే నిజంగా అంతకంటే ఘోరమైన నేరం ఇంకోట్లేదు. ఎందుకంటే అన్నిటికీ లిక్కర్ స్కామ్కి ఆద్యుడు నువ్వు. ఇందాక చెప్పినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 2019-24 మధ్య జరిగినటువంటి అనైతిక చర్య, ఈ లిక్కర్ మాఫియా ద్వారా జే బ్రాండ్ మద్యాన్ని నమ్మి అనేక వేల మంది ప్రజల ప్రాణాలని బలిపెట్టి అక్రమాస్తులు కూడబెట్టుకొని ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి నీ నాయకులు కానివ్వండి, నీ నాయకులతో పాటు నీకు తాబేదారులుగా వ్యవహరించిన అధికారులు కానివ్వండి ఇవాళ జైలు పాలే మగ్గుతుంటే ఇదంతా పక్కన పెట్టి లిక్కర్ మాఫియాను గురించి మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు మాట్లాడటం అంటే నిజంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టే.
ప్రపంచంలో 122 దేశాల్లో పోలియో నిర్మూలన లక్ష్యంగా 1985 నుంచి రోటరీ సంస్థ పోలియో చుక్కల మందుకు నిధులు సమకూరుస్తుందని వరల్డ్ పోలియో డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక మారిసిపేటలో ఎన్సీఆర్ఎం హై స్కూల్ నందు శుక్రవారం వరల్డ్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠాపురం ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోలియో వ్యాధి లక్షణాలను వివరించే విధంగా విద్యార్థులు చిత్రలేఖనం పోటీలో తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. రోటరీ వైకుంఠాపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతను నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణ మాట్లాడుతూ రోటరీ సంస్థ ద్వారా పోలియో నిర్మూలనకు ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న సేవలను వివరించారు. పోలియో వ్యాధి పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచే విధంగా చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోటరీ సంస్థ ద్వారా మండలంలోని పెదరాపూరు జెడ్పీ పాఠశాలలో కూడా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో రోటరీ వైకుంఠాపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఎన్సీఆర్ఎం హై స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే కన్సల్టేషన్ వచ్చినటువంటి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దీనిలో జూనియర్స్, సీనియర్స్ 2 విభాగాలుగా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ చేశాము. అలాగే పోలియో గురించి, పోలియోలో వచ్చే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే. దీనిలో మరి పోలియోకి సంబంధించినటువంటి మందుని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే దాంట్లో రోటరీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో భాగస్వాములైనటువంటి మేము ఈ రోటరీకి సేవ చేస్తున్నందుకు చాలా ఆనందంగా, తృప్తికరంగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పోలియో చుక్కలేయటానికి బిల్ గేట్స్ వారి యొక్క సేవా సంస్థ పోలియో కలిసి ఈ పోలియో చుక్కలకి సంబంధించి అమౌంట్ ఈ రోటరీ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దరిదాపు 122 దేశాలలో ఈ పోలియో నిర్మూలన కోసం 3 బిలియన్ల పిల్లల వరకు పైతులకు పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. ఈరోజు కూడా ప్రతి సంవత్సరం 400 మిలియన్లు పిల్లలకి ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. ఈ పోలియో అనేది ఒక అంటువ్యాధి. ఈ అంటువ్యాధి రాకుండా నిర్మూలించటంలో చాలా వరకు సఫలీకృతమైంది. మిగతాది కూడా సఫలీకృతం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ దాన్ని పురస్కరించుకుని ఈరోజు తెనాలి ఎన్సీఆర్ఎం స్కూల్లో పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతాం జరిగింది. పిల్లలందరూ ఆ డ్రాయింగ్లో వాళ్ళ ప్రతిభను చూపించడం జరిగితే పోలియో మీద వారికి ఎంత అవగాహన ఉన్నది అనేది అర్థమైంది. ఈరోజు వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వటం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మేము ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. తెనాలి పట్టణంలోని లాడ్జీల నిర్వాహకులు విధిగా పోలీసులు సూచించిన నిబంధనలు పాటించి తీరాలని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు శుక్రవారం నిర్వహించిన లాడ్జీల నిర్వాహకుల సమావేశంలో అన్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సిఐ సాంబశివరావు లాడ్జీల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనివాస లాడ్జీలోని ఒక రూమ్ను రెంట్కి తీసుకున్న వ్యాపారి గదిని సోదా చేయగా ఆత్మహత్య యత్నానికి ఉపయోగించే గుళికలను గుర్తించారు. సిఐ సాంబశివరావు తనిఖీల కారణంగా చోటు చేసుకున్న పరిస్థితులను గమనించిన డీఎస్పీ 3 టౌన్ పరిధిలోని లాడ్జీల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు, సిఐ సాంబశివరావు మీడియా ముఖంగా వాస్తవ పరిస్థితులను వివరించారు. తెనాలి పట్టణంలోని లాడ్జీల నిర్వాహకులు అందరూ విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రిజిస్టర్ విధానాన్ని సక్రమంగా పాటించాలని సూచించారు. లాడ్జీల తనిఖీల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నాన్ని భగ్నం చేయగలిగామన్న భావనను సిఐ సాంబశివరావు వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ లాడ్జ్లు నిర్వహించే నిర్వాహకులకి, ఓనర్స్కి అందరికీ ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా వాళ్ళకి లాడ్జ్ల నిర్వహణ గురించి పోలీస్ తరఫున కొన్ని షరతులు చెప్పాము. ఆ షరతులు ఏంటంటే వాళ్ళు లాడ్జ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, లాడ్జ్ వచ్చే వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడి ప్రూఫ్లు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పక్కా ఉండాలి. ఆ సీసీ కెమెరాలు మాకు కనెక్షన్ ఉంటుంది, దాన్ని మేము మానిటర్ చేస్తాం. అనైతికంగా జరిగే ఏ చర్యలైనా కూడా మేము సీసీ కెమెరాల ద్వారా తీసి ఇమీడియట్గా రైడ్ చేయడం జరుగుతుంది.
వాళ్ళను కూడా ఆ కేసులో పెడతామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. 3 టౌన్ సిఐ గారు ఈ వారం రోజులు బట్టి లాడ్జ్లో చెకింగ్ కంటిన్యూగా చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సర్ప్రైజ్గా ఒక లాడ్జ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఆంజనేయులు అనే అతను పాయిజన్ గుళికలు బాటిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. విషయం ఏంటని అడిగితే అతను హైదరాబాద్లో ఏదో బిజినెస్ చేసి అప్పుల పాలైపోయాడు, అతని నేటివ్ రేపల దగ్గర అని చెప్పాడు. పాయిజన్ తీసుకునే క్రమంలో సిఏ గారు వెళ్ళి అతన్ని రక్షించి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ బంధువులు తెలియపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది. ఇట్లా లాడ్జీలో ఏది జరిగినా కూడా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాళ్ళని హెచ్చరించడానికి ఈరోజు వాళ్ళకి మీటింగ్ పెట్టి మొత్తం చెప్పడం జరిగింది. ఈ షరతులే తెనాలి పట్టణం అంతా వర్తిస్తాయి. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటర్ చేస్తారు. ఎవరైతే లాడ్జ్లో దిగుతున్నారో వాళ్ళు ఐడి ప్రూఫ్ లేకుండా లాడ్జ్ రిజిస్టర్లో మెయింటైన్ చేయకుండా ఇవ్వడం జరగదు. అట్లా ఇస్తే లాడ్జ్ ఓనర్ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి క్రిమినల్ కేసు అయినా పెడతానికి సిద్ధంగా ఉన్నామని అందరినీ హెచ్చరిస్తాం. గౌరవ ఎస్పీ గారు రెగ్యులర్గా సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గౌరవ తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా నేను మా సిబ్బంది నైట్ టైం డే టైం కూడా లాడ్జీ చెకింగ్ చేయటం అనేది జరుగుతుంది. లాడ్జీ చెకింగ్లో బాగా చాలా లాడ్జీల్లో కనీసం ఆధార్ వెరిఫికేషన్ లేకుండా లాడ్జెస్ ఇస్తూ ఉన్నారు. కనీసం ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా రేపో మాపో చనిపోతాడు అన్నటువంటి ముసలాళ్ళు కూడా ఒక 50 రూపాయలు తీసుకొని అక్కడ ఫ్లోర్ మీద పడుకోబెడతా ఉన్నారు. విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంది. అదేవిధంగా చాలా లాడ్జీల్లో ఐడెంటిఫికేషన్ కోసం సీసీ కెమెరాలు కూడా లేవు. కొన్ని లాడ్జీల్లో అయితే ప్రత్యేకంగా కాలేజీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ జంటలుగా లాడ్జెస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి లాడ్జీలో అకామిడేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారు చెప్పడం అనేది జరిగింది. పొరపాటున మైనర్ గర్ల్స్కి అలా కానీ ఇచ్చి పోక్సో కేసు కానీ నమోదైతే ఆ పోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ కూడా ఉంటే వాళ్ళు కూడా పోక్సో కేసులో ముద్దాయిలయ్యేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆ లాడ్జెస్కి ఒక్కొక్కసారి బాయ్స్ 2-3 కలిసి ఒక గర్ల్ని తీసుకుపోయి లేదా ఒక ఫిమేల్ని తీసుకుపోయి రేప్ చేసి గ్యాంగ్ రేపులు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు డిఎస్పీ సార్ చెప్పినట్టు మార్నింగ్ మేము వెళ్ళి తలుపు కొట్టగానే ఒక ఆయన ఒక గుళికల ప్యాకెట్ అదేవిధంగా ఒక బాటిల్ నువాక్రాన్ని పెట్టుకొని ఉన్నాడు. దేనికి అయ్యా అంటే నేను అప్పుల పాలైపోయానండి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాను, అక్కడ మిస్సింగ్ కేసు కూడా కట్టారు అన్నాడు. మేము వెళ్ళటం లేట్ అయినట్టయితే చనిపోయి ఉండేవాడు. ఆల్రెడీ రాత్రి కొన్ని గుళికలు తీసుకున్నాడంట. ఇది నోటీస్ చేసి వాళ్ళ రక్తబంధువులు కూడా పిలిపించి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. అందువల్ల లాడ్జ్ ఓనర్స్ అందరికి కూడా ఈరోజు పిలిపించి గౌరవ డిఎస్పీ గారి ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించడం అనేది జరిగింది. భవిష్యత్ రోజుల్లో ఎలాంటి అసహాయం కార్యకలాపాలు లాడ్జీల్లో జరగకుండా చూసుకుంటారని, ముఖ్యంగా కొంతమంది ఆర్గనైజర్స్ అయితే కొంతమంది ఫిమేల్ని తీసుకొని వచ్చి ఆ లాడ్జీలోనే స్వీపర్స్గా పెట్టేసి వాళ్ళతోనే బ్రోతలింగ్ చేపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొంతమందిని ఇలాంటి చర్యలన్నింటినీ ఆపాలని గౌరవ డిఎస్పీ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటివన్నీ కూడా తెనాలి పట్టణంలో రిపీట్ కాకుండా చూసుకుంటారని వాళ్ళ ద్వారా వాళ్ళని కోరుతా ఉన్నాను మీ ద్వారా. నా పేరు నాగరాజ్ అండి. మేము తెనాలిలోనే బాలాజీరావుపేటలో ఉంటాము. మాకు రిలేటివ్స్ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే వచ్చాము. సిఐ గారిని కనబడితే సిఐ గారిని కలిసాము. కొంచెం జస్ట్ మిస్ అయితే ఆయన ప్రాణాలు దక్కాయి కదని చెప్పారు. కాబట్టినందుకు చాలా ధన్యవాదాలు చెప్పాము. ఆ సార్ని పర్మిషన్ అడిగి ఎమ్మటే హాస్పిటల్లో అడ్మిషన్ చేశాం. ఇప్పుడు నిలకడగానే ఉంది ప్రాణం. కార్తీక మాసంలో వన సమారాధనకు ఉన్న ప్రాధాన్యత క్రమంలో వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు మీడియాకు వివరించారు. స్థానిక నాజరుపేటలోని అణుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి నృసింహ సదనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక్ బ్రాహ్మణ సేవ సమాఖ్య ప్రతినిధులు వన సమారాధన కార్యక్రమం ప్రాధాన్యతను కార్యాచరణను వివరించారు. వేదిక్ బ్రాహ్మణ సేవ సమాఖ్య కార్యాలయ నృసింహ సదన భవనంలో ద్వితీయ వన సమారాధన ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక మాస విశిష్టతను చాటుతూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేక పూజలు అనంతరం వన సమారాధన కొనసాగుతుందన్నారు. ఈ విశిష్ట కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు, బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య కోశాధికారులు,
అధికారి, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు అతిథులుగా విచ్చేనున్నట్లు తెలిపారు. పట్టణ పరిసర గ్రామాల బ్రాహ్మణ సంఘీయులు అందరూ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్లు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కుందేటి సుబ్రహ్మణ్యం, దుర్భా కౌండిన్య సాయి, తిరుమలరావు, అనిల్ కుమార్, మేడూరి శ్రీనివాసమూర్తి, ఎల్లాప్రగడ పద్మజ, దుర్భా కిరణ్ సాయి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా ఈ నెల 26/10/2025 తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి కార్తీక మాస సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, తదనంతరం తెనాలి పట్టణం తదితర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరీమణులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు జరుగుతుంది. కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ రావాల్సిందిగా మరీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఉదయం 7 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తదుపరి స్త్రీల చేత సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి కార్తీక వన సమారాధన సంతర్పణ ప్రారంభమవుతుంది. కావున పట్టణంలో పరిసర గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరీమణులందరూ విధిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వన సమారాధన జరుపుకుంటున్నాం మన బిల్డింగ్లో. అందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా బ్రాహ్మణ సేవా సమితి వీళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్తీక మాసంలో సమారాధన చేయడం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే. అయితే మనం ఈ తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ బ్రాహ్మణులకి ఇది మా ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అకాల వర్షాల కారణంగా రైతులకు సంభవించే విపత్తుల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహకరిస్తానని, రైతులెవరూ అధైర్యపడొద్దని శాసనసభ్యులు, మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు రైతులతో భరోసా కల్పించారు. వాయుగుండం ప్రభావంతో అకాల వర్షాలకు, గాలులకు, కోతకు సిద్ధమవుతున్న వరి పైర్లు పూర్తిగా పడిపోవడం, కొన్ని ప్రాంతాల్లో పడిన పైరుపై వర్షపు నీరు నిలబడి ఉండడం తద్వారా రైతులకు నష్టం వాటిల్తుందన్న విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఆనందబాబు శుక్రవారం వేమూరు మండలంలో జంపని, బూతుమల్లి, వేమూరు ప్రాంతాల్లో నేలవాలి నీట మునిగిన వరి పైర్లు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. రైతులు, కౌలు రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో తమ నష్టాన్ని ఆనందబాబుకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాయుగుండం ప్రభావంతో అకాల వర్షాలకు వరి రైతులు ఇప్పటి వరకు కొంతమేర నష్టపోవడంతో పాటు ఇంకా వాయుగుండం ప్రభావం అలాగే ఉండడం వల్ల ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అధికారులను కూడా అప్రమత్తంగానే ఉంచుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ రైతుల పరిస్థితులపై ఆరా తీసి తక్షణ చర్యలకు ఆదేశించారన్నారు. నియోజకవర్గ పరిధిలో 96,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యంతో నష్టపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. సంవత్సరం ఏర్పడిన విపత్తులకు ఎదుర్కొని ప్రభుత్వం రైతులను సహకరించిందని, ఇటీవలి కాలంలో ఏర్పడిన వరదల ప్రభావంతో లంక ప్రాంతాల రైతులకు కూడా అపార నష్టం జరిగిందని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడిన నష్టాన్ని అధికారుల ద్వారా సర్వే నిర్వహింపచేసి సంబంధిత నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ద్వారా సహకరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తహసీల్దార్ సుశీల్, ఏవో ప్రేమ్ సాగర్, బాపట్ల పార్లమెంటరీ స్థాయి టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్ కుమార్, నీటి సంఘం అధ్యక్షులు ప్రసాద్, బూతుమల్లి టీడీపీ అధ్యక్షులు సత్యనారాయణ వరప్రసాద్, టీడీపీ నాయకులు వేమూరి శేషుబాబు, బండారు సూరిబాబు, కన్యధార తాతాజీ, చావలి సర్పంచ్ విష్ణుమల్కల శ్రీనివాసరావు, ఎలవర్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెరవలిపాలెం గ్రామానికి చెందిన శ్రీ బాల త్రిపుర సుందరమ్మ తల్లి డ్రోన్ సిహెచ్సి గ్రూప్ కు రాయితీపై విడుదల చేసిన డ్రోన్ పరికరాన్ని ఆనంద్ బాబు గ్రూప్ సభ్యులకు అందజేశారు. 9,80,000 రూపాయల విలువ కలిగిన డ్రోన్ కు ప్రభుత్వం 7,80,000 రూపాయల రాయితీ ఇవ్వడంతో పాటు మిగతా 2 లక్షల రూపాయలను బ్యాంకు ద్వారా తక్కువ రుణంతో అందజేయడం విశేషమన్నారు. గ్రూపు సభ్యులు తమ పరిధిలో గ్రామాల రైతులకు డ్రోన్ పరికరం ద్వారా వ్యవసాయ పనులకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు ఆనందబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ కేంద్రం వేమూరు గ్రామంలో మండల ప్రాథమిక జేబీ పాఠశాల భవనం సర్వశిక్ష అభియాన్ ద్వారా 11 లక్షల రూపాయల నిధులు కేటాయించి పాత భవనాన్ని తొలగించి కొత్త భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రారంభానికి నిర్మాణం పనులు పూర్తి చేసి కిటికీలు ఏర్పాటు చేయించి రంగులు వేయించడం వంటి పనులు నిలిపివేశారు. దీంతో కొత్త భవనంలో పాఠశాల ఏర్పాటుకు ఆటంకం ఏర్పడింది. 2022కు పూర్వం నుంచి జేబీ పాఠశాలను ఉర్దూ పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు. పాఠశాల నిర్మాణం పనులపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేత జొన్నలగడ్డ విజయబాబు దృష్టికి తీసుకువెళ్లగా దీనిపైన స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో సమస్యను వివరించారు. స్పందించిన ఆనందబాబు నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని శుక్రవారం సందర్శించారు. తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు తమ సమస్యను వివరించారు. నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించడానికి సమస్య ఏంటని వేమూరు ఎంఈఓ వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుని సునీతలను అడిగి తెలుసుకున్నారు. నిధులు విడుదల కాని పరిస్థితుల్లో ఆ పనులు నిలిచిపోయాయని, అందువల్ల నూతన భవనంలోకి పాఠశాలను బదిలీ చేయడం ఆలస్యం అవుతుందని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వ నిధులతో వారంలోగా కిటికీలు నిర్మాణంతో పాటు రంగులు వేయించే పనిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా అనూహ్యంగా అకాల వర్షాలు దాటికి ముఖ్యంగా డెల్టా ప్రాంతం మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో వరి పొలాలన్నీ కూడా పూర్తిగా చాలా భాగం ఈ విధంగా నీట మునిగి రైతులు నష్టపోతూ ఉన్నారు. చేతికి అంది రాబోతున్నటువంటి పంట ఇవాళ అకాల వర్షాలు దెబ్బకి అతలాకుతలం అయిపోతూ ఉంది. నూతనంగా వేసినటువంటి వరి వంగడం KNM 1638 ముందుగా వచ్చే పంట ఇది. ఈ వర్షాల వల్ల ఇక్కడ కౌలు రైతులందరూ కూడా ఇక్కడ నష్టపోయింది స్పష్టంగా కనపడతా ఉంది. కొన్ని నెల 2 నెలల్లోపు ఇటీవల వచ్చినటువంటి వరదల్లో మెట్ట ప్రాంతాల రైతులందరూ కూడా హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యానవన పంటలు లంక గ్రామాల్లో మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. వాటి నుంచి కోలుకోకముందే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలు మాగాణి ప్రాంతం రైతాంగం కూడా దాదాపు మా నియోజకవర్గంలో 96,000 ఎకరాలు వరి సాగులో ఉంది ఈ 5 మండలాల్లో. ఈ అకాల వర్షాలు ఎంతైనా కూడా రైతుకు బాగా నష్టం కలిగిస్తుందని భయపడతా ఉన్నారు రైతులందరూ కూడా. ఈ జరిగే ఇబ్బందులు విపత్కర పరిస్థితులు ముందు బయటపడటానికి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనలో ఉండి కూడా ఇక్కడ వస్తున్నటువంటి వర్షాల వల్ల రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మదింపు చేయడానికి అక్కడి నుంచే వారు వీటన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రైతాంగాన్ని కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకోవడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అగ్రికల్చర్ శాఖ కానీ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి సూచనలు సలహాలు ఇచ్చి రైతులు కూడా ధైర్యం చెప్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకొని ఆయా రంగాల్లో నైపుణ్యాలను సాధించిన వారికే ఉన్నతోద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని మైక్రోసాఫ్ట్ సంస్థ ఎండి రాజీవ్ కుమార్ పేరేచర్లోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంకేతిక సదస్సులో అన్నారు. గుంటూరు జిల్లా పేరేచర్లోని ఎన్ఆర్ఐ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంకేతిక సదస్సుకు విద్యా సంస్థల కరెస్పాండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి మైక్రోసాఫ్ట్ సంస్థ ఎండి రాజీవ్ కుమార్ తన సుదీర్ఘ ఉపన్యాసంలో సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు తద్వారా వనగూరుతున్న ప్రయోజనాల గురించి కూలంకుషంగా వివరించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయాలు, భవిష్యత్ ప్రణాళిక ద్వారా సృష్టించే అద్భుతాల గురించి వివరించారు. సభాధ్యక్షుడు ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ నిర్దిష్టమైన విజన్ గల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి మార్గదర్శి పట్టనుందని అన్నారు. ఇప్పటికే గూగుల్ ఏఐపై దృష్టి సారించిన కూటమి పాలకుల విజన్ చాలా విశిష్టమైందని అన్నారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దీటైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించిన ప్రముఖుల అభిప్రాయాలను విద్యార్థులు ఆకలింపు చేసుకోవడం వారి జీవన వికాసానికి దోహదపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. With the quality of students here and their curiosity and their patience to learn, that just shows how good this university is, this college is, and I was impressed with the vision that NRI Institute of Technology has to serve the students from this area.
So lot of gratitude to Raja Garu and Ravi Garu to do such an amazing job of educating kids from our area. Thank you, sir. Thank you. I have lot of respect for Chandrababu Naidu Garu. He is the one who started Microsoft in Hyderabad. I remember meeting him early in 2000. It was his vision that brought Microsoft to Hyderabad. It was his vision that we have a center, our own center in Hyderabad. And I have listened to him. I met him a few months back. I have listened to his vision of quantum. It is very inspiring. And I'm glad that a visionary leader like CM Sir or Chandrababu Naidu Garu is leading the thought process of bringing quantum to this country. All the best wishes for making that happen. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియకి నాంది పలికాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి వారి యొక్క స్వీయ అనుభవాన్ని అదేవిధంగా సాంకేతిక పరంగా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ ఆల్సో ఆర్ ఇన్స్పైర్డ్ టుడే. ఆ రకంగా ఈ రోజున ఎవరికైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉండబోతుంది, ఏ రకంగా పీసీ నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరిగింది. మనం ఒక 1500 ఏళ్ళని మనం గమనిస్తే గతం 50 ఏళ్ళలోనే ఇంత గ్రోత్ చూపించారు. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా క్లియర్గా మనకి గ్రాఫిక్స్ ద్వారా కూడా అన్నిటినీ కూడా స్టాటిస్టిక్స్తో వివరించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గారు. ఆ రాజీవ్ గారి యొక్క రాక, అదేవిధంగా మధుమూర్తి గారు, వీళ్ళందరూ కూడా చాలా వాల్యుబుల్ మెసేజ్ని ఈరోజున స్టూడెంట్స్కి అదేవిధంగా కాలేజెస్కి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. అన్ని శాఖల సమిష్టి కృషితోనే పోలియో నిర్మూలన సాధ్యమైందని తెనాలి నందులపేట ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు. తెనాలి నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక ప్రపంచ పోలియో దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పోలియో వ్యాధి లక్షణాలు, నియంత్రణ చర్యలకు శాస్త్రవేత్తలు చేసిన కృషి, సాధించిన విజయాల గురించి వివరించారు. 1950వ సంవత్సరంలో జోనస్ సాల్క్ అనే శాస్త్రవేత్త కిల్డ్ పోలియో వ్యాక్సిన్ కనుగొనగా అనంతరం 1961లో ఆల్బర్ట్ సాబెన్ ఓరల్ లైవ్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నారని, ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ఆరోగ్య సిబ్బంది 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించామని, 2014 మార్చి 27వ తేదీన పోలియో రహిత దేశంగా భారతదేశం గుర్తింపు పొందిందని తెలిపారు. పోలియో అంటే వైరస్, పోలియో మైలైటిస్ అనేటువంటి నరాల మీద ఎఫెక్ట్ అనేటువంటి చూపించి మజిల్స్ అనేటువంటి చచ్చుపడిపోయేలా చేసి మంచానికి పరిమితం చేస్తుంది. ఓపీవీ, నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ క్యాంపెయిన్ మనం ఎన్నో చూస్తుంటాం కదా, ఇది ఓపీవీ. ఇవి ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే జీరో డోస్ 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి మరియు 16 to 24 మంత్స్కి ఒకసారి టోటల్ 5 డోసెస్ అనేటువంటివి ఇవి కవర్ చేసుకోవాలి 0 to 5 చిల్డ్రన్. ఇది నెక్స్ట్, ఇది వచ్చేటప్పటికి ఐపీవీ, ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అంటాం దీన్ని. ఇది వచ్చేటప్పటికి 0 to 5లో 5 years పిల్లల్లో మనం 3 డోసులు అనేటువంటివి గవర్నమెంట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. వరల్డ్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 6 వీక్స్కి ఒకసారి, 14 వీక్స్కి ఒకసారి, ఎట్ ద సేమ్ రేట్ బూస్టర్ డోసు 9 monthsకి ఒకసారి తీసుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ ఎంత కష్టం కూడుకున్నా సరే గవర్నమెంట్ మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పోలియోని ఎరాడికేట్ చేయాలి ఎలా అయినా సరే అని చెప్పేసి WHO కావచ్చు, NGOs కావచ్చు, రోటరీ, నేషనల్ ఇంటర్నేషనల్ రోటరీ కావచ్చు, యూనిసెఫ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి ఫండింగ్ ఇచ్చి ప్రతి ఒక్క దేశానికి కూడాను ఈ వ్యాక్సిన్ అనేటువంటి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి అందిస్తున్నారు. సో ప్రజలందరూ దీని గురించి అవగాహన చేసుకోండి. రెబల్ స్టార్ హీరో ప్రభాస్ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించిన అభిమానులు ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. స్థానిక రామలింగేశ్వరపేట 11వ వార్డు పరిధిలో గురవయ్య కాలనీలో గురువారం రాత్రి హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు అభిమానులు కోలాహల వాతావరణంలో నిర్వహించారు. ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకం చేసిన అభిమానులు కేక్ కట్ చేసి ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల కోసం మరెన్నో విలక్షణ పాత్రలు పోషించి సూపర్ హిట్ చిత్రాలను అందిస్తూ 100 ఏళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమాజం పట్ల బాధ్యతగా ఎన్నో సామాజిక సేవలు చేసిన ప్రభాస్ అభిమానులుగా విద్యార్థులకు వారి వంతుగా నోట్ పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రభాస్ అభిమానులు పాల్గొని తమ హీరో ప్రభాస్ సేవా దృక్పథాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామన్నారు.
గురవయ్య కాలనీ 11వ వార్డు డొంక రోడ్లో అండి. ప్రభాస్ ఫ్యాన్స్ మేమందరం కూడా ఎంతో సంతోషంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా హ్యాపీగా పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మేము పుస్తకాలు పెన్స్ కూడా పంపిణీ చేస్తున్నాం. మేము ఇలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా కానీ ఏదో ఒక సాయం అనేది చేయండి. వృధాగా ఏది కూడా డబ్బు ఖర్చు పెట్టబాకండి. పిల్లలకి ఎవరైనా లేని వాళ్ళు కూడా సాయం చేయండి. ప్రభాస్కి ఎంతో సంతోషంగా ఉంటుంది. మనలాంటి వాళ్ళం ఇంత ఇలా చేస్తూ ఉంటే కూడా మీరు కూడా దయచేసి చేయండి ఏదో ఒకటి. ప్రభాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. గురవయ్య కాలనీ డ్రైనేజ్ డొంక రోడ్లో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కేక్ కటింగ్, పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేస్తున్నాం. ఇదంతా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మేమందరం ఇలానే ప్రభాస్ గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హోమ్ కంపోస్ట్ తయారీ ద్వారా పెరటి మొక్కలకు బలవర్ధకమైన ఎరువు లభ్యం. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. కూటమి పాలకులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసే వ్యాఖ్యలు విపరీత ధోరణికి అద్దం పడుతున్నాయి. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్. పోలియో నిర్మూలన లక్ష్యంగా రోటరీ సంస్థ ప్రపంచ వ్యాప్త సేవలు అందిస్తుంది. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.